వృషభ రాశి వారికి 13, 14, 15 తేదీల్లో కష్టాలు తీరుతాయి, కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా వీరికి అద్భుతమైన రిజల్ట్ కూడా రాబోతుందని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మీరు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మనం చెప్పాలంటే కనుక వృషభ రాశి వారికి అండి ఈ 3 రోజులు కూడా ఏంటంటే సమయం బాగుంటుంది. కొన్ని కష్టాలు తీరుతాయి, కొంచెం ఏంటంటే ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. అలానే కాకుండా ఏంటంటే వ్యాపారాలు కూడా బాగుంటాయండి. అలాగే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మంచి వాతావరణాన్ని కలిగి ఉంటారు, ఆహారం సమయానికి తీసుకుంటారు, కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది, కొంచెం ఏంటంటే బాధ కలిగించే విషయాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. కానీ మనకేంటంటే చూసుకున్నట్టయితే 90% అయితే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఆస్తులకు సంబంధించిన అంటే వాటాలు రావచ్చు. అలానే కాకుండా ఆస్తులకు సంబంధించిన కొన్ని అంటే మీరు డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన పెండింగ్లో ఉండే పనులు కూడా ఏంటంటే కనుక మీరు వేగవంతం చేస్తారు. ఇలాంటివి కొన్ని చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో ఒక పరిహారం కూడా చెప్పుకుందామండి, అది కూడా చేసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటేనండి మనకు అంటే ఈ యొక్క అంటే జాతకాలను బట్టి చెప్పడం జరుగుతుందన్నమాట. మానవుడి యొక్క జాతకం ఏంటంటే కనుకనండి ఒక అంటే మనకు కొంచెం తృప్తి కోసము, అలానే కాకుండా జాతకంలో కొన్ని ఇబ్బందులను పోగొట్టుకోవడం కోసము, కొంచెం ఏంటంటే కనుక మనకుండే కష్టాన్ని తీర్చుకోవడం కోసం మనకు జాతకం అనేది ఉపయోగపడుతుంది. అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఈ రాశి ఫలాలు మనకు పనిచేస్తాయి. మన గ్రహస్థితి బాగాలేనప్పుడు ఏంటంటే మనం ఏది చేసినా కలిసి రాదు. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఈ వృషభ రాశిలోనండి కష్టాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే కదా. కష్టాలు చాలా ఎక్కువగా ఏంటంటే కనుక వీరు పడుతూ ఉంటారు. ఆ కష్టాలకు తగ్గట్టే భగవంతుడు ఏంటంటే ధనాన్ని కూడా ఇస్తూ ఉంటాడండి. అంటే ధనం అంటే ఓ లక్షల్లో ఇస్తాడని కాదు, మీ యొక్క స్తోమతకు తగ్గట్టు మీకు డబ్బు అందుతుంది. కానీ కష్టం ఉంటూనే ఉంటుంది, బాగా కష్టపడుతూ ఉంటారు. కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి కూడా కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సందర్భాలలో ఉంటుందన్నమాట. అందుకే ముందుగా ఏంటంటే కనుక మీ గ్రహస్థితిని మార్చుకోండి, మీ జాతకంలో ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించుకోండి, మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇంకా మిగతా అదంతా కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది. కానీ కొంచెం ఏంటంటే కనుక వృషభ రాశి వారికి అండి దైవానుగ్రహం తక్కువగా ఉంటుంది. కానీ ఈ 3 రోజులు మనం చూసుకున్నట్టయితే దైవానుగ్రహం పుష్కలంగా ఉందన్నమాట. దేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు, కొన్ని రకాల సమస్యల్ని తీరుస్తాడు, కొన్ని కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారనమాట. కాబట్టి ఏంటంటే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. మనం 13వ తేదీన చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి అండి బ్రహ్మాండంగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా పిల్లలతో పెద్దలతో చాలా సరదాగా ఉంటారు. చాలా అంటే ఎక్కువగా ఏంటంటే సంతోషంతో ఉంటారని చెప్పొచ్చు అండి ఒక రకంగా. ఈరోజు అంటే వ్యాపారాలు చేసే వాళ్లకు బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. అలానే కాకుండా వృత్తి చేసేవారికి కూడా బాగుంటుందని చెప్పొచ్చు అండి. అలాగే ఏంటంటే కనుక వ్యాపారంలో కొంచెం లాభదాయకమని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు కుటుంబంతో చాలా వరకు కూడా సమయం కేటాయిస్తారు, సమయాన్ని గడుపుతారు. అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని అంటే పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు, కొన్ని పెండింగ్లో పెట్టుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు, కొంచెం ఏంటంటే బాగా రాణించగలుగుతారు. ఈ రోజున మనకు సోమవారం కూడా ఉంది కదండి, 13వ తేదీ సోమవారం పౌర్ణమి. అలానే కాకుండా ఏంటంటే మనకు భోగి కూడా కలిసి వచ్చింది, చాలా మంచి రోజు అండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, భోగి రోజున మీరు భోగి మంటల్లో ఇది ఒకటి వేసుకుంటే సర్వ దరిద్రాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది, అంతా కూడా మంచి జరుగుతుంది, కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. కన్నీళ్ళు అనేవి మీ లైఫ్లో లేకుండా చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మీకు సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. అలానే కాకుండా పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఇంకా మీకు మంచి జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, ఉంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, ఒకవేళ లేదండి అనుకుంటే తెల్లని కాగితం, గీతలు రాతలు లేని తెల్లని కాగితం తీసుకుని, మన ఇంట్లో అందరి ఇళ్లలో ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు మనందరికీ తెలిసిందే కదండి, మనము అంటే పోపుల్లో వాడుకుంటాము. ఆ నల్లటి ఆవాలు అర స్పూన్ అన్ని తీసుకుని అందులో ఒక 5 కర్పూర బిళ్ళలు పెట్టండి, 2 గోమతి చక్రాలను పెట్టుకోండి. మీరు అంటే వస్త్రం తీసుకుంటే మూట కట్టండి, వస్త్రం లేకపోతే ఏంటంటే పేపర్ తీసుకుని దాన్ని పొట్లం కట్టండి. గోమతి చక్రాలు మా దగ్గర లేవనుకునేవారు ఆ ప్లేస్లో 2 లవంగాలను తీసుకోవాలి, కానీ పువ్వు ఉండాలి ఖచ్చితంగా. ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని పొట్లం కట్టి తల చుట్టూతో 11 సార్లు తిప్పి అదేంటంటే తీసుకెళ్ళి భోగి మంటల్లో వేయాలి. అలా వేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. సంవత్సరం అంతా కూడా ఏంటంటే దరిద్రం దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోవడానికి ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు, మీరు ఒకరే చేయాలని రూల్ ఏమీ లేదు, ఏ రాశి వారైనా సరే చేసుకోవచ్చు. ఏ రాశి వారు చేసినా కానీ బాగా కలిసి వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఇలా చేసేసిన తర్వాత
అగ్గిదేవుణ్ణి పూజించుకోండి, అగ్గిదేవుణ్ణి ప్రార్థించండి. అనంతరం శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకోండి, శివపార్వతులను కూడా పూజించుకోండి. పౌర్ణమి ఉంది, అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సోమవారం కూడా ఉంది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసిన, అర్చన చేయించుకున్న, అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో శివుడి పటం ముందు దీపారాధన చేసుకున్న, ఏది చేసినా మంచి జరుగుతుంది. ఈరోజు ఏంటంటే కనుక మనకు అంటే ఆరుద్ర నక్షత్రం అనమాట, శివుడి జన్మ నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూడగలుగుతాం. ఈ రోజు అంతా కూడా బాగుంటుంది, పిల్లల పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా అంతటా కూడా శుభం చేకూరుతుందని చెప్పొచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ అవి పెద్దగా మీకు ఏం అంటే అంతగా మీరు పట్టించుకోరని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి బంధువులతో సమయం గడుపుతారు, ఫ్యామిలీతో ఎక్కువగా ఏంటంటే కనుక టైంని కేటాయిస్తూ ఉంటారు, కొంచెం ఏంటంటే బాగా రాణించగలుగుతారు, పెండింగ్లో ఉన్న పనులు చేసుకోగలుగుతారు, దైవానుగ్రహంతో కొంచెం దూసుకు వెళ్ళగలుగుతారు, కొంచెం ఏంటంటే కనుక లాభదాయకమని ఈరోజు చెప్పొచ్చు. ఇంకా మిగతా అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా అనంతరం చూసుకున్నట్టయితే 14వ తేదీన ఉదయం లేచినప్పటి నుంచి 11 గంటల వరకు కూడా అండి కొంచెం బిజీగా ఉంటారనమాట. పనులన్నీ ఒకరే చేసుకుంటారు కాబట్టి కొంచెం అలసిపోతారు. ఇక్కడ అలసట అనేది కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక బంధువర్గంతో కలిసే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఏంటంటే ఆటపాటలతో సందడి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు, మంచి పేరుని తెచ్చుకుంటారు, పేరు ప్రతిష్టను మీరు పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. పిల్లల పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వృషభ రాశిలో ఉండే పిల్లలు ఎవరైతే ఎదుగుదల ఉందో ఆ పిల్లలకు సంబంధించి కొన్ని మంచి వార్తలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహానికి సంబంధించిన వారు ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బంధువర్గం నుంచి కొన్ని సంబంధాలు కూడా అంటే ఇలా మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ వివాహం అయితే జరగదనమాట. అదేంటంటే మీకు కొంచెం సంతోషకరం అని చెప్పొచ్చు. ఇక మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఈ రోజున ఏంటంటే కనుక మీకు రావాల్సిన ఆస్తులు కావచ్చు, కొంచెం డబ్బు కావచ్చు, దానికి సంబంధించి చర్చ జరిపే అవకాశం అయితే ఇక్కడ 14వ తేదీన కనిపిస్తుందన్నమాట. అంటే అందరికీ జరుగుతుందని కాదండి, కొంతమందికి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ రోజు అంటే మనకు మకర సంక్రాంతి కాబట్టి ఈ రోజున మీరు అంటే లక్ష్మీదేవిని పూజించినా, అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణుదేవుడిని పూజించుకున్న అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. సంవత్సరం అంతా కూడా మీకు కాలం యోగిస్తుంది. కొంతమంది ఏంటంటే ఈరోజు పితృదేవతలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం ఉంటుంది కాబట్టి మీ ఆచారాన్ని బట్టి మీరు ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి, ప్రతిదీ కూడా మీరు చేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది, చెడు ఫలితం అయితే ఉండదు. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోగలుగుతారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి చిన్న చిన్న నియమాలను కూడా ఖచ్చితంగా ఆచరించండి. అలానే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 14వ తేదీన 2 గంటల తర్వాత ఏంటంటే కనుక ఒక వ్యక్తితో మీకు కొంచెం గొడవ పడే అవకాశం ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు కానీ అనుకోకుండా కొన్ని ఏంటంటే కనుక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల వల్ల ఏంటంటే అక్కడ కొంచెం ఏంటంటే మీరు గొడవ పడే అవకాశం అయితే ఉంటుంది. అదొకటి చూసుకోండి. కొంచెం ఏంటంటే కనుకనండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం చూసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రమాదాలు ఏం జరగవు, కాకపోతే గొడవలు అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అదొకటి మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక ఆలోచించి మాట్లాడుకోండి, మీకే మంచిది. అలానే కాకుండా ఎవరితోనైనా సరే మీరు వ్యవహరించేటప్పుడు మీ వ్యవహారం సరిగ్గా ఉండేలాగా చూసుకోండి. నార్మల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బాగానే మాట్లాడగలుగుతారు, కానీ కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా మనపై నిందలు పడతాయి. అది చూసుకుంటే సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 15వ తేదీన కూడా అండి బాగానే ఉంటుంది, అంటే బాగా కలిసి వస్తుంది. 15వ తేదీన ఏంటంటే కనుక మధ్యాహ్నం తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చండి. అందుకే ఈ రోజున 15వ తేదీన అంటే మనకు ఒక రకంగా చూసుకున్నట్టయితే మనకు కనుమ పండుగ అండి. ఈ రోజున ఏంటంటే కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టుకోండి. ఆవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవతల యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మీ కష్టం తీరుతుంది, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది, మీ కష్టాల నుంచి మీకు అంటే విముక్తి కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట. అందుకే ఇలా ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. లేదంటే కనుక నార్మల్గా పచ్చగడ్డి కావచ్చు, తోటకూర కావచ్చు, ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టండి. మీ రాశికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఏంటంటే కనుక ఎరుపు రంగులో ఉండే అంటే పదార్థాలు టమాటాలు కావచ్చు, ఇంకా ఎరుపు రంగులో ఉండే ఇలాంటివి కొన్ని మీరు పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. సంపాదన పెరగాలంటే మాత్రం బెల్లంతో కూడిన ఆహారమే పెట్టాలి, అలా పెడితేనే మంచిది. కొన్ని అంటే విపత్తులు తొలగిపోవాలి, కొన్ని ఆటంకాలు అడ్డంకులు తొలగిపోవాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఆహారమే పెట్టాలి. ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరి యొక్క గ్రహస్థితులు కావచ్చు, వీరి యొక్క జాతక పరిశీలన కావచ్చు, అంటే ఈ రోజుకు తగ్గట్టుగా ఇలా చేసుకుంటే సరిపోతుంది. గొడవల నుంచి మీకు విముక్తి కలుగుతుంది, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నుంచి మీరు కొంచెం బయటపడగలుగుతారు. అంతా కూడా మంచిగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది. దేవుడి అనుగ్రహంతో ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు జరిగిపోతాయి. అలానే ధనానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా
విధంగా బాగుంటుంది. పూర్వ ఆస్తులు ఉంటాయి కదండి, వాటికి అంటే సంబంధించి కొన్ని చర్చలు జరుగుతాయి. అంటే అది బంధువర్గ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఒక నలుగురు కలిసినప్పుడు కావచ్చు, లేదంటే మీ యొక్క అంటే తోటి వాళ్ళు కలిసినప్పుడు కూడా, అంటే మీ యొక్క అన్నదమ్ములు కూడా కలిసినప్పుడు ఇలా ఆస్తులకు సంబంధించి కొన్ని చర్చలు జరిగే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలానే కాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కొంచెం అన్నోన్ పర్సన్స్ ఉంటారు కదా, వారితో దూరంగా ఉండండి. విభేదాలకు దూరంగా ఉండండి. అలానే కాకుండా ఏంటంటే మీకంతా కూడా ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది.